तेलंगाना के ज़िले जगतियाल के आंगनवाड़ी स्कूल में मुर्गी के अंडों में कीड़े पाए गए। ये वाक़या मेड़पल्ली मंडल के गांव वलमपल्ली के आंगनवाड़ी मरकज़ में पेश आया। वालिदैन अपने बच्चों को दिए गए मुर्गी के अंडों में कीड़े देखकर हैरान रह गए। तशवीश है कि ये बच्चों को फराहम की जाने वाली ग़िज़ाइयत से भरपूर खुराक है। वालिदैन जो आंगनवाड़ी सेंटर गए थे, उन्होंने बताया कि स्कूल के अहाते में चूहे भी देखे गए। వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ కోడిగుడ్లలో పురుగులు ఇంకో కూర వీడియోస్ కొడుకు జ్వరం అంటే ఇప్పేయండి ఇంకో వెయిట్ చేసి వచ్చింది ఆమె ఫోన్ చేస్తే ఇక్కడ కూడా చూసుకొని చూడవాలంటుంది. వల్లంపల్లి గ్రామం, మేడిపల్లి మండల్, జగిత్యాల డిస్టిక్. నేను అంగన్వాడికి మా పిన్ని ఫోన్ చేసింది, మా ఇంటి పక్కన. నేను అంగన్వాడికి వెళ్ళి ఈ కొడుగుడ్లు తీసుకురావడం జరిగింది. దాంట్లో పురుగులు రావడం జరిగింది. దానికి మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు చూపించాను, ఒక వీడియో కూడా తీశాను. దాన్ని మేము ఎవరికి సహకరించాలనో వాళ్ళకి సహకరించి పెట్టాను. మా వల్లంపల్లి గ్రూప్లో కూడా పెట్టాను. ఇంటికి వచ్చిన తర్వాత స్మెల్ రావడం జరిగింది. స్మెల్ ఎందుకు వస్తుందని చూసేసరికి దాంట్లో పురుగులు వచ్చాయి. దాన్ని ఒక వీడియో తీసా. మా ఇంటి పక్కన వాళ్ళకనే అందరికీ చూపించాను, ఒక వీడియో కూడా తీశాను. ఆ మేడం కూడా మా పిన్నే ఫోన్ చేసింది. నేను మా పిన్నికి ఆ వీడియో సెండ్ చేస్తే చూసుకొని తీసుకెళ్లాలని చెప్పింది. ఆ కోడిగుడ్డు ఒక్కటి కూడా నేను చూడలేను. ఆమెనే 2 ట్రేలు ఇటు పక్కకు జరిపింది, తీసుకొని వచ్చా. ఇంకా అందులో ఆ స్కూల్లోకి పోయినప్పుడు కూడా ఒక 50 కిలోల బస్తా కింద పెట్టాను. పెడితే ఆ బ్యాగ్ కింద పెద్ద ఒక ఎలుక దాంట్లో పిల్లలు చేసింది. అదంతా గందరగోళంగా ఉంది అక్కడ. దాన్ని చూస్తే కూడా నేను చాలా భయపడ్డాను, అంత ఘోరంగా ఉంది. ఎప్పటికైనా పిల్లల కొరకు కొంచెం రేపొద్దున నా పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, రేపొద్దున అదే అంగన్వాడికి నేను పంపిస్తా. ఆ గుడ్లు ఉడికిన చేసిన అవి అట్లే పెడతారు. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతలేదు. సరైన చర్యలు తీసుకోవాలి.